తెలుగు వన్ న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ యాంకర్ శరత్. ఇవాళ మనతో పాటు యోగా గురువులు అరుణాదేవి గారు ఉన్నారు. మ్యామ్ నమస్తే అండి. నమస్తే. సో చాలామందికి అంటే ఇటీవల కాలంలో యోగా యొక్క ఇంపార్టెన్స్ గురించి అందరికీ తెలుసుకుంటున్నారు, అందరూ చేస్తూ ఉన్నారు, ప్రాక్టీస్ చేస్తున్నారు. మీరు గత కొన్ని సంవత్సరాలుగా ఇదే ఫీల్డ్లో ఉంటూ ప్రతి ఒక్కరికి యోగా శిక్షణ ఇస్తూ ఉన్నారు. అండ్ ఇప్పుడు నేను విన్నది ఏంటంటే మీరు రానున్న ఇంటర్నేషనల్ యోగా డేకి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక ప్రోగ్రామ్ చేయబోతున్నారని. ఆ ప్రోగ్రామ్ గురించి ఒకసారి వివరిస్తారా మ్యామ్? ఏం చేయబోతున్నారు, ఏంటి కార్యాచరణ ఏంటి అనేది? అంటే అది పిఎం ప్రోగ్రామ్ అండి, ఇంటర్నేషనల్ యోగా డే. వాయిస్ ఈసారి అంటే 2025 ప్రైమ్ మినిస్టర్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు వైజాగ్లో ఈ ప్రోగ్రామ్కి అటెండ్ అవుతున్నారు. ఓకే. సో ఇది ఆంధ్రప్రదేశ్లో అంటే ఇప్పుడు అక్కడ ముఖ్యమంత్రి గారు యోగాంధ్రాన్ని చేయాలని చెప్పి ఆయన సంకల్పం చేశారు. యోగాంధ్రాన్ని చేస్తే కానీ స్వర్ణాంధ్రప్రదేశ్ కాదు అనేది ఆయన అభిప్రాయం. ఇది 100% కరెక్ట్. ఎందుకంటే అన్నిటికీ ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యం లేకపోతే ఏదీ లేదు. కాబట్టి ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలి. ఇలా ఆరోగ్యంగా ఉండడం అనేది చాలా సింపుల్ టెక్నిక్స్తో మనం యోగాని మన జీవితంలో ఒక భాగంగా కనుక చేసుకుంటే మనం ఎప్పుడూ ఆరోగ్యంగా ఉంటాము అనేది ఆయన ఆలోచన. ఈ ఆలోచనతోనే యోగాంధ్రప్రదేశ్ అని చెప్పేసి 2025 ఇంటర్నేషనల్ యోగా డే విశాఖపట్నంలో జరుపుతున్నారు. దానికి అంటే ముఖ్యంగా ఏంటి అంటే ఓన్లీ ఆ రోజు ఏదో జరపడం కాకుండా అంటే జనరల్గా ఎలా ఉంటుందంటే ఇంటర్నేషనల్ యోగా డే ఆ June 21 రోజున అందరూ చాలా ఇంట్రెస్ట్గా ఒక పండగలాగా చేసుకుంటారు. అందరూ ఆ రోజు మంచి ఫొటోస్ అండ్ ప్రోగ్రామ్స్ అండ్ పోజెస్ చాలా బాగుంటుంది. ఒక 1 hour 2 hours. దాని తర్వాత ఏమి ఉండదు. మళ్ళీ 1 year తర్వాతే మళ్ళీ 21 రోజునే మళ్ళీ ఆ సంవత్సరం తర్వాత గుర్తొస్తుంది. ఆ రోజు మళ్ళీ అందరూ ఏదో యోగా చేస్తున్నట్టుగా ప్రయత్నాలు చేస్తుంటారు. సో ఆయన ముఖ్యమంత్రి గారి సంకల్పం ఏంటంటే ఇది ఇక్కడితో ఆగకుండా ఆ రోజుతో కాకుండా ప్రతిరోజు ప్రతి గ్రామంలో అక్కడ 26,000 చేంజ్ గ్రామాలు ఉన్నాయి. అలాగే 26 జిల్లాలు ఉన్నాయి. ప్రతి మండలంలోనూ విలేజెస్లో గ్రామాల్లో కూడా ఒక వాలంటీర్గా యోగా టీచర్స్ని అంటే ఒక ఫీమేల్ని ఒక మేల్ని ఇద్దరిని అక్కడ అరేంజ్ చేసి రెగ్యులర్గా వాళ్ళకి యోగా క్లాసెస్ జరిగేటట్టుగా ఎప్పటికీ అదే యాక్చువల్లీ ప్లాన్. ఈ ఇద్దరితో ఆగకుండా ఇది కంటిన్యూ అవుతుంది. అంటే మనకి దాదాపు ఒక 30,000-40,000 మంది యోగా టీచర్లు కావాలి ఇది జరగాలి అంటే. అంతమంది టీచర్లు ట్రైన్ అయ్యి అంటే ప్రాపర్గా ప్రొఫెషనల్స్ ఉన్నారా? చాలా తక్కువ మంది ఉన్నారు. అయితే ఇప్పుడు దీంట్లో భాగంగా మేము ప్రతి వాలంటీర్స్ని ఎవరినైతే ఉన్నారో ఇంట్రెస్టెడ్ వాళ్ళని ఆల్రెడీ యోగా మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆల్రెడీ సర్టిఫికేట్ కోర్సెస్ చేసిన వాళ్ళని డిస్ట్రిక్ట్ వైజ్గా జోనల్ వైజ్గా అక్కడ సెలెక్ట్ చేసి వాళ్ళకి టీచర్ ట్రైనింగ్ ఇస్తాం. అలాగే అక్కడ ఉన్న ఆయుష్ విభాగంతో అక్కడ కలిసి ఇక్కడ అందరం కలిసి వాళ్ళని ట్రైన్ చేయడం ఒకటి. అలాగే స్కూల్ కమిషనర్ సెకండరీ ఎడ్యుకేషనల్ స్కూల్ దాంతో పీఈటీస్ గవర్నమెంట్ స్కూల్స్లోనే పీఈటీస్ 26 జిల్లాలో 7,000 మంది ఉన్నారు. ఈ 7,000 మందిని కనుక మనం వాళ్ళకి యోగా సబ్జెక్ట్ అనేది వాళ్ళకి యాడ్ చేసి వాళ్ళని ట్రైన్ చేస్తే ప్రతి స్కూల్లో కూడా మనకి యోగా టీచర్స్ రోజు క్లాస్ జరిగేటట్టుగా. ఎందుకంటే చిన్న పిల్లలప్పటి నుంచే యోగా అనేది నేర్పించాలి. మెడిటేషన్ ఎవరికి నేర్పించాలి అంటే చాలా చిన్న పిల్లలకి చాలా తొందరగా చేయగలుగుతారు. ఇప్పుడు మీ వయసులో కూర్చోబెట్టి మెడిటేషన్ చేయమంటే అది చాలా కష్టమైన పని. వాళ్ళకి చాలా సింపుల్, అది వాళ్ళకి అలవాటు అయిపోతుంది అన్నమాట. సో అలా మేము అరుణ యోగా సంస్థ ఆల్రెడీ తెలంగాణలో స్కూల్స్ పీఈటీస్ 3,500 మందిని మేము యోగా టీచర్గా కోర్స్ ట్రైన్ చేసాం. ఆల్రెడీ ఆ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి. అలాగే అరుణ యోగా సంస్థ ఇప్పటి వరకు 8,000 పైగా ఇంటర్నేషనల్ ఆల్ కంట్రీస్ నుంచి యోగా టీచర్స్ని ప్రొఫెషనల్స్ని తయారు చేసింది. ఈ 30 సంవత్సరాల నుంచి 8,000 మంది పైగా ఉన్నారు టీచర్స్ ఆల్రెడీ ట్రైన్ చేసిన వాళ్ళు, సంస్థ నుంచి ట్రైన్ చేసిన వాళ్ళు. సో ఇలా వీళ్ళందరూ సహాయంతో అక్కడ అన్ని వేల మందిని ఇప్పుడు టార్గెట్ ఏంటంటే అంటే అక్కడ ఇప్పుడు చేసే ప్రయత్నం ఏదైతే ఉందో అది ఓన్లీ ఇంటర్నేషనల్ యోగా డే ఒక్క రోజు కాదు. అక్కడ గుర్తుంచుకోవాల్సిందంటే ప్రతి చోట అలా జరుగుతుంది. ఎలా
ఆ రోజు అయిపోయింది, అంత ప్యాకప్ లాగా ఉంటుంది. కానీ ఇది అలా కాదు, ఎప్పటికీ వాళ్ళకి అందుబాటులో ఉండాలని చెప్పి ఆలోచన. ఆయుష్ డిపార్ట్మెంట్ కూడా అదే ఆలోచనతో వాళ్ళని అలా తీసుకుని వాళ్ళకి ఎంప్లాయ్మెంట్, ఆయుష్ డిపార్ట్మెంట్ వాళ్ళని సెలెక్ట్ చేసుకుని అపాయింట్మెంట్ చేస్తుంది. ఇవి అయిపోయిన తర్వాత వాళ్ళు కంటిన్యూ అయ్యేటట్టుగా ఎవరైతే ఎక్స్పర్ట్స్ ఉన్నారో వాళ్ళందరినీ ఈ లోపల మేము ట్రైన్ చేస్తున్నాం. ఇప్పుడు 27th ఈ పీఈటీస్ని ఎవరైతే ఫస్ట్ ఇంట్రెస్ట్ ఉన్నారో, ఆల్రెడీ యోగా టచ్ ఉన్న వాళ్ళందరినీ మేము ఇప్పుడు జూమ్ లింక్ మీద వాళ్ళ అందరినీ ట్రైనింగ్ చేస్తున్నాం. ఈ 250 మంది మళ్ళీ గ్రామాల్లో అక్కడ వాళ్ళ దాంట్లో వాళ్ళు మళ్ళీ 250 మంది మళ్ళీ అందరినీ ట్రైన్ చేస్తారు. ఇదంతా కూడా ఈ ఫస్ట్ కల్లా అయిపోవాలి. ఫస్ట్ వీక్ నుంచి వాళ్ళు యాక్షన్లోకి వెళ్ళిపోతారు ప్రతి విలేజ్లో. అలాగే అక్కడ గవర్నమెంట్, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఆల్ డిపార్ట్మెంట్స్, ఎడ్యుకేషన్ కానీ, ఆయుష్ కానీ, హెల్త్ డిపార్ట్మెంట్, ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్, అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి అందరూ ఎవ్రీవన్ అంతా జాయిన్ అయ్యి మాట్లాడి హౌ టు మనం ఎంత తొందరగా ప్రజల్లోని ఇది రీచ్ అవుతామో, యోగాంధ్రాని ఎప్పుడు ఎంత తొందరగా చేయగలుగుతాము అనే దాంట్లో ఇప్పుడు వర్క్ చేస్తున్నారు. అందరూ ఏమనుకుంటున్నారంటే ఇంటర్నేషనల్ యోగా డేకే ఈ హడావుడి జరుగుతుంది అని అనుకుంటున్నారు. జనరల్గా అలానే ఉంటుంది, పిఎం గారు వస్తున్నారు కాబట్టి ఈ ప్రోగ్రామ్ ఇలా ఉంటుంది అని అనుకుంటున్నారు. కానీ యాక్చువల్లీ ప్లానింగ్ అది కాదు. ఆయన వస్తున్నారు, అది చాలా సంతోషదగ్గ విషయం. ఎందుకంటే 10 years అయింది ఇప్పుడు మనకి. కాబట్టి గ్రాండ్గా సెలబ్రేషన్ చేయాలి యోగా డే అనేది ఒక ప్రయత్నం. అయితే అక్కడ కనీసం 10 lakhs పీపుల్తో బీచ్ రోడ్లో వైజాగ్ ఆ రోజు గ్యాదరింగ్ ఉంటుంది. ఇంకా ఎక్కువ మంది ఉంటుంది, 10 lakhs కాదు, ఇంకా ఎక్కువ మంది గ్యాదరింగ్ ఉంటుంది. ఒక మహత్తర కార్యానికి మీరు కూడా ఒక పెద్ద భాగస్వామి అవుతున్నారు. ఒక భాగస్వామ్యం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మేము ఎప్పుడు సర్వీస్లోనే ఉన్నాం, ఇదేదో ఒక కమర్షియల్గా ఎప్పుడు మేము తీసుకువెళ్ళలేదు. 1990లో మేము పెట్టినప్పుడు ఎలా ఉన్నామో ఈ రోజుకి మా ప్రిన్సిపల్స్, మా పరంపర, మా గురువులు మాకు అందించినటువంటి ఈ విద్యని ఇది ఇలానే ఈ పరంపర కంటిన్యూ చేయాలి అని చెప్పేసి ఇలానే ప్రయత్నం చేస్తూ వెళ్తున్నాం. దాంట్లో ఆ గవర్నమెంట్ గుర్తించి నన్ను పిలిచి దాంట్లో ఒక భాగస్వామ్యం చేసి మీరు ముందు ఉండాలి ఇది అని చెప్పినప్పుడు సంతోషంగా, ఇంత గొప్ప అవకాశం, అలాగే ఇంత గొప్ప కార్యక్రమం, ప్రజలందరూ ఆ రోజు ఒకేసారి 7 to 8 ప్రోగ్రాము, అక్కడ 10 లక్షల మంది అయితే ఎంతమంది అక్కడ జాయిన్ అవుతున్నారు. అక్కడ అది ఇక్కడ గొప్పతనం కాదు. సేమ్ టైం ప్రతి గ్రామంలో చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు అందరూ మ్యాట్లు లేకపోతే బెడ్షీట్లు వేసేసుకుని కూర్చుని అదే టైంలో మొత్తం ఆంధ్ర కొన్ని కోట్ల మంది చేయాలి అనేది ఒక ప్రయత్నం, సంకల్పం. అయితే అది అయితే మ్యామ్, నారా లోకేష్ గారు కావచ్చు, సీఎం చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, మీరు మెన్షన్ చేసినట్టు స్కూల్స్లో కూడా ఒక పీరియడ్ ఉండేలాగా ప్లాన్ చేద్దాము అని చెప్పి, అది మీకు తెలుసు కదా, ఏంటంటే ఈ ప్రోగ్రాము ఇది అయిపోయిన వెంటనే 21st అప్పుడు స్కూల్స్ కూడా ఓపెన్ అయిపోతాయి. కాబట్టి ఈ లోపల వీళ్ళందరినీ ఈ ట్రైనింగ్ కూడా అయిపోతుంది. స్కూల్ ఓపెన్ చేసిన దగ్గర నుంచి 1 hour యోగా క్లాస్ ఎవ్రీడే. అసెంబ్లీలో 5 minutes పిల్లలకి యోగా. 5 minutesలో ఏం చేయొచ్చు అని అనుకోవచ్చు. ఆల్రెడీ మేము సిలబస్ అదంతా కూడా ఆల్రెడీ నడుస్తుంది కూడా. కొన్ని స్కూల్స్లో కాంపిటీషన్స్కి వెళ్తున్నారు ఇవాళ పిల్లలు. గవర్నమెంట్ స్కూల్ నుంచి ఎక్కువ మంది మంచి ప్లేసెస్ తెచ్చుకుంటున్నారు. సో అలాగే అక్కడ కూడా కంటిన్యూ చేయాలి ఈ సబ్జెక్ట్ అనేది. మనకి యోగా, డైట్ అండ్ హెర్బాలజీ ఉంది. ఈ సబ్జెక్ట్స్ కనుక మనం చిన్న పిల్లలప్పటి నుంచి మనకి ఒక అవగాహన లాగా తీసుకొస్తే ఇంటర్ వరకు అద్భుతమైన యూత్ని, అంటే ఒక హెల్తీ యూత్, ఇప్పుడు యూత్ ఉన్నారు, ఇట్స్ అ వెరీ సెన్సిటివ్ యూత్. ఎంత సెన్సిటివ్ అంటే వాళ్ళు ఫేస్ చేయలేకపోతున్నారు చిన్న చిన్న ఇష్యూస్ కూడా. ఈ ఫేస్ చేయకపోవడానికి కారణం ఏంటి అంటే వాళ్ళంత స్ట్రాంగ్, అంటే వాళ్ళ ఎనర్జీ మీద వాళ్ళకి అసలు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేదు. అసలు మనకి ఎనర్జీయే లేదు అనేది వాళ్ళు డిసైడ్ అయిపోయారు. సో ఈ యోగాని ఇలా గనక చిన్నపిల్లలప్పటి నుంచి ఫస్ట్ క్లాస్ నుంచి మనం గనక ఒక సబ్జెక్ట్ ఏ క్లాస్ వైజ్ అది ఆల్రెడీ డిజైన్ చేసి పెట్టాం. దీన్ని గనక ముందుకు తీసుకెళ్ళగలిగితే రేపు పొద్దున్న స్వర్ణ ఆంధ్రప్రదేశ్ కాదు, స్వర్ణ భారత్ అవుతుంది. ఇది యోగా అని ఒకప్పుడు మనకు ఉండేది, కొన్ని వందల సంవత్సరాల క్రితం ఉంది ఇది. అంటే గురుకులాలు ఉన్నప్పుడు ఇది ఖచ్చితంగా ఉంది, తర్వాత మారిందనుకోండి. కానీ ఇప్పుడు మళ్ళీ వెనక్కి వచ్చి మన శక్తి ఇది, మన బలం ఇది, మన సంస్కృతి ఇది అని తెలుసుకుని దాన్ని ఇవాళ మళ్ళీ
పిల్లలకి ఒక సిలబస్ లాగా ఇవ్వడం అనేది నిజంగా అది చాలా గొప్ప నిర్ణయం. అయితే మోడీ గారు వచ్చినప్పటి నుంచి అంటే ఆయన పదవి చేపట్టినప్పటి నుంచి కూడా చూసుకుంటే ఈ సంవత్సరాలన్నీ కూడా ప్రతి సంవత్సరం గుర్తు చేయడం, అందరికీ క్లాసెస్ గురించి చెప్పడం అవ్వచ్చు, ఆయన చేసే ప్రోగ్రామ్స్ స్వచ్ఛ భారత్ అవ్వచ్చు, యోగా గురించి అవ్వచ్చు, చాలా అంటే ఇండియాకి అంటే ఆయన ఏదో ఒక మార్గనిర్దేశం ఇస్తూ అంటే కంటిన్యూ చేయాలి ఇలాంటివని చెప్తూ ఉంటారు కదా. అంటే యోగా యొక్క ఇంపార్టెన్స్ కూడా ప్రతి ఒక్కసారి గుర్తు చేస్తూ ఉంటారు. దానికంటే ఇప్పుడు ఆల్మోస్ట్ రేపు ఈవెంట్లో కూడా నాకు తెలిసి అదే దాని ప్రాముఖ్యత ఏంటి అని చెప్పబోతున్నారు కదా. ఎలా అంటే ఇంకేమన్నా చేయదలుచుకున్నారా మీరు యోగా పరంగా కానీ ఇంకేదన్నా? అంటే మన ప్రధానమంత్రి మోదీ గారు విశ్వగురు చేయాలని ఉంది. భారత్ అంటే ప్రపంచ పటంలో ఒక విశ్వగురువులాగా భారతదేశం అక్కడ ఉండేది ఒకప్పుడు, కొన్ని వేల సంవత్సరాల క్రితం. ఒక విద్యని నేర్చుకోవాలంటే మన దేశం భారతదేశం వచ్చి నేర్చుకుని వెళ్ళేవాళ్ళు. మ్యాథ్స్ ఆర్ సైన్స్, ఎనీ సబ్జెక్ట్, ఆస్ట్రాలజీ అవ్వండి, అన్ని సబ్జెక్ట్స్ ఇక్కడ వచ్చి నేర్చుకోవాలి. ఇటు సౌత్లో చిదంబరం, అలాగే నార్త్లో తక్షశిల ఉంది, మనకి నలంద ఉంది, యూనివర్సిటీస్ ఉన్నాయి మనకి. ఇలాంటి గొప్ప యూనివర్సిటీలో వాళ్ళు ఎంతో దూరం నుంచి వచ్చి ఇక్కడ చదువుకోవడానికి వచ్చారు. ఇప్పుడు పరిస్థితి ఏంటండి, చదువుకోవడానికి మన పిల్లలు ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చదువుకోవడానికి వేరే దేశాలకి వెళ్తున్నారు. ఇది ఎంత అంటే ఆయన విశ్వగురు అనే దీని అర్థం చాలామంది జాగ్రత్తగా ఆలోచిస్తే తెలుస్తుంది.